ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 12వ తారీఖు. సో ముందుగా ఏడిఆర్స్ అనేవి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ అనేది చాలా పాజిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్గా కనిపిస్తుంది, టాటా మోటార్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ ఏంటంటే అన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఒక డాక్టర్ రెడ్డీస్ మాత్రం కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టాప్గా లూజర్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ అండ్ ఎనర్జీ ఫార్మా సెక్టార్లో కనిపిస్తున్నాయి. అండ్ టాప్ గెయినర్స్ వచ్చేసరికి మనకి నిఫ్టీ మెటల్స్, పిఎస్యూ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఆల్ టుగెదర్ మనకి చూసుకున్నట్టయితే పెద్దగా పాజిటివ్గా లేదు, పెద్దగా నెగిటివ్గా లేదు, ఆల్మోస్ట్ రెండు కూడా న్యూట్రల్గా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ అనేది ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి రష్యా పాజిటివ్గా ఉంది, ఫ్రెంచ్ పాజిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది, జపాన్, హాంకాంగ్, సౌత్ కొరియా, జర్మన్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఆల్ టుగెదర్ మనకంతా స్ట్రాంగ్ పాజిటివ్ అయితే ఏం లేదు, కొద్దిగా మైల్డ్ బేరిష్గా సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే టెక్నికల్ సమరీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా మనం నిఫ్టీ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 కూడా మనకి స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్. ఈరోజు ఇంపార్టెంట్ డేటా అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనకి సిపిఐ డేటా ఉంది 7 o'clockకి, అండ్ జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా 7 o'clock ఉంది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ డేటా ఫండమెంటల్ పర్స్పెక్టివ్లో. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి జిఎన్ఎఫ్సి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రెండు కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ బలరామ్ చిమ్నీస్, ఎల్ఎండి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ సేల్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఈరోజు ఫైనాన్షియల్ రిజల్ట్స్ని ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్ టెక్, సో ఐటీ ప్యాక్ అనేది మనం ఫోకస్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు స్టాక్స్ కూడా వాలటైల్గా ఉండొచ్చు, రిజల్ట్స్ అనేది ఏ టైంలో ఇస్తారనేది తెలియదు. బట్ ఈ రెండు కూడా మనకి రిజల్ట్స్ గాన మంచి పాజిటివ్గా ఇస్తే ఐటీ సెక్టార్లో మనకి మంచి ర్యాలీ కనిపించవచ్చు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇకపోతే క్యాష్ మార్కెట్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఎఫ్ఐస్ స్ట్రాంగ్గా సెల్లింగ్ చేస్తున్నారు. 3,200 కోట్లు సెల్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ డిఐఎస్ 2,430 కోట్లు బై చేసినట్టు కనిపిస్తుంది క్యాష్ మార్కెట్లో. నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే 777 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ అయితే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది వయా ఓపెన్ ఇంట్రెస్ట్, అండ్ క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి నిన్న చెప్పుకున్నాం కదా, 18,000 అనేది స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి సేమ్ లెవెల్ అనేది ప్రస్తుతానికి హోల్డ్ చేస్తుంది. నిన్నటి రోజున ఫ్రెండ్స్ 17,800 పుట్ అయితే సెల్ చేశారు. యాక్చువల్లీ ఇట్స్ బుల్లిష్ వ్యూ అనమాట. బట్ అగైన్ ఏంటంటే మనకి హెవీగా కాల్సే యాడ్ అయినాయి పెద్ద పెద్ద స్ట్రైక్స్ దగ్గర, రౌండ్ నెంబర్స్ దగ్గర. సో ఆల్ టుగెదర్ మనకి 17,800 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే ఫర్దర్గా సపోర్ట్ అయితే నియర్ బై కనిపించట్లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ 18,000, ఇమీడియట్గా 18,100 లెవెల్స్ అనేది కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ప్రస్తుతానికి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం, కొద్దిగా స్పిన్నింగ్ బాటమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా కన్సాలిడేషన్ తీసుకుంటుంది. ఎంత స్ట్రాంగ్గా మనకి లోవర్ లెవెల్ యాక్టివిటీ అయితే లేదు. ప్రస్తుతానికి ఏంటంటే న్యూట్రల్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,000 దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్, మనకి 17,895 అంటే 900, ఒక 100 పాయింట్స్ స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ పాజిటివ్గానే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం ఆ స్మాల్ గ్యాప్ అప్ అనేది యాక్చువల్గా 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఎనీహౌ ఏంటంటే మనకి స్మాల్ గ్యాప్ అప్ పైన మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.